నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక సివిల్ కేసులో ఆ కేసుకు సంబంధించిన సమాచారము పలానా వ్యక్తులకు తెలుసు అని చెప్పి వాళ్ళను సాక్షులుగా మనము వాళ్ళ పేర్లను నమోదు చేస్తూ న్యాయస్థానంలో వారి జాబితాను సమర్పించిన తర్వాత విచారణ సందర్భంగా ఆ సాక్షులు రాకపోతే న్యాయస్థానం ఏం చేయడానికి అవకాశం ఉంటుంది? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది. ఇందులో 158 సెక్షన్స్ అలాగే 51 ఆర్డర్స్ ఉంటాయి. ఈ 51 ఆర్డర్లలోని ఆర్డర్ 16 ఏం చెప్తుంది అని అంటే, న్యాయస్థానానికి మనం ఏ సాక్షుల జాబితానైతే సమర్పించామో ఆ జాబితా ప్రకారంగా వారందరికీ కూడా నోటీసులను సమన్లను పంపిస్తుంది. ఆ నోటీసులు అందుకున్న తర్వాత సాక్షులు ఉద్దేశపూర్వకంగా న్యాయస్థానానికి వచ్చి వారి యొక్క సాక్ష్యము తెలియపరచలేని పక్షంలో వారికి న్యాయస్థానము జరిమానా విధించవచ్చు, వారి ఆస్తులను జప్తు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. న్యాయస్థానానికి ఉన్నటువంటి విశేష అధికారాలను ఉపయోగించుకొని న్యాయస్థానము ఏ రకమైనటువంటి నిర్ణయాన్నైనా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సాక్ష్యం చెప్పడానికి సమన్స్ వస్తే వారు న్యాయస్థానానికి వచ్చి జరిగిన సంఘటన గురించి చెప్పే అవకాశం వాళ్ళకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.